హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బాల్. మీరు రియల్మీ మొబైల్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ సెట్టింగ్స్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అందుకనే ఈ వీడియో చూడండి. సరే, మీరు రియల్మీ మొబైల్ వాడుతున్నట్లయితే ఈ సెట్టింగ్స్ను మీరు తెలిసో తెలియకో ఎప్పుడైనా పొరపాటున టర్న్ ఆన్ చేస్తే మన డిస్ప్లే కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. అలాగే ఈ సెట్టింగ్ సంబంధించిన ఐకాన్ మన డిస్ప్లే పైననే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. దీన్ని మన మొబైల్ వాడేటప్పుడు ఎప్పుడైనా పొరపాటున టచ్ చేసినా మన డిస్ప్లే కలర్ అనేది ఇలాగా కలర్ ఇన్వర్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ సెట్టింగ్స్ గురించి తెలియని వారు చాలామంది వాళ్ళ మొబైల్ సంబంధించిన డిస్ప్లేలోనే ఏదో ప్రాబ్లం ఉందని దాన్ని రిపేర్ చేయించడం ఇలా చేస్తుంటారు. దాని ద్వారా వాళ్ళు నష్టపోవడం లేదా మోసపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సెట్టింగ్స్ గురించి మీరు ఒకసారి చూడండి. సరే, ఇప్పుడు మీరు మీ మొబైల్ ఉన్నటువంటి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందకు స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా యాక్సెసిబిలిటీ అనే ఒక ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ ఆప్షన్పై మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అందులో ఈ విధంగా టెక్స్ట్ అండ్ డిస్ప్లే అనే మరొక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ ఆప్షన్పై కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనకు ఇలాగా కలర్ కరెక్షన్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ ఆప్షన్పై కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా ఒక ట్యాగ్ అనేది టర్న్ ఆన్లో ఉంటుంది. ఇక్కడ మనకు కలర్ కరెక్షన్ షార్ట్ కట్ అని చూపిస్తుంది కదా, ఈ ట్యాగులను మనం ఈ విధంగా టర్న్ ఆఫ్ చేయాలి. టర్న్ ఆఫ్ చేసిన వెంటనే మన డిస్ప్లేపై ఉన్నటువంటి ఈ షార్ట్ కట్ ఐకాన్ అనేది వెళుతుంది. అలాగే మీరు పైన చూపిస్తున్నటువంటి యూస్ కలర్ కరెక్షన్ దాని పక్కన కూడా ఒక ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ బటన్ కూడా మీరు ఈ విధంగా టర్న్ ఆఫ్ చేసేయండి. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మనకు ఈ కలర్ చేంజ్ అనే ప్రాబ్లం అనేది ఇకపై ఉండదు. ఈ విధంగా మీరు ఈ సెట్టింగ్స్ సంబంధించిన ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ సెట్టింగ్స్ ఒకవేళ కనిపించకపోతే మీరు మీ మొబైల్లో సెర్చ్ చేసిన వెంటనే ఈ సెట్టింగ్స్ను మీరు చూసుకోవచ్చు. చివరిగా ఒక విషయం, ఈ సమస్య మీ డిస్ప్లేలో లేదు. ఈ సెట్టింగ్స్ గురించి మీరు తెలుసుకోకపోవడంలో ఉంది. అవును కదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Flying Ball always at your services. Stay tuned for next video. See